మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసా? మరణించిన తర్వాత మన ఆత్మను తీసుకెళ్లడానికి ఇద్దరు యమదూతలు వస్తారు. యమలోకంలోని యముడు చిత్రగుప్తుడు మనం భూమిపై చేసిన మంచి చెడుల కర్మానుసారంగా 4 లోకాలలో ఏదో ఒక లోకానికి పంపడానికి నిర్ణయిస్తారు. అందులో మొదటి లోకం వైకుంఠ లోకం. ఈ లోకంలోకి మంచి చేసిన వారిని, ఎవరికి హాని చేయని వాళ్ళని పంపిస్తారంట. రెండవది స్వర్గలోకం. ఈ లోకంలోకి నీతి నిజాయితీ ధర్మాలని పాటించిన ఆత్మల్ని పంపిస్తారు. ఈ ఆత్మలని కొన్ని రోజులు ఇక్కడే ఉంచి మరలా మానవ రూపంలో భూమికే పంపించేస్తారంట. మూడవది పితృలోకం. ఈ లోకంలో ఆత్మలు అవి చేసిన తప్పులకి అవే ప్రాయశ్చిత్తం వెతుక్కుంటుందంట. ఈ లోకంలో ఉండే పితృదేవతల ఆత్మలతో కలిసి మరలా భూమిలోనే జన్మిస్తారంట. నాలుగవది నరకలోకం. ఇక్కడ ఏమార్చిన వారిని, ద్రోహం చేసిన వారిని, జీవరాశుల్ని హింసించిన వారిని చాలా కఠోరమైన శిక్షలతో శిక్షించి మళ్ళీ భూమిపై ఏదో ఒక జంతువుగా పంపిస్తారంట. ఓం నమః శివాయ.